ఈ వీక్ మార్కెట్ మీద గోల్డెన్ రేషియో ప్రొఫైల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది డిస్కస్ చేద్దాము. అలాగే నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు అనేది కూడా చూద్దాము. ఈ వీక్ ఎలా జరిగింది అని డిస్కస్ చేసే ముందు ఈ వీక్ ఎలా జరగవచ్చు అనేది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. ఒకసారి అక్కడ ఏం పాయింట్స్ డిస్కస్ చేసాము, దాని ప్రకారం ఈ వీక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాము. సపోర్ట్ బ్రేక్అవుట్ ప్లస్ వాల్యూ ఏరియా హై రెండు ఒకే చోట ఉన్నాయి. సో ఏది ఏమైనా ఈ లైన్ దాటితే తప్ప ఈ వీక్ లో మార్కెట్ అనేది మళ్ళీ కిందకెళ్లే అవకాశం ఉంటుంది, పైకి వెళ్లే అవకాశం తక్కువ ఉంటుంది. ఒకవేళ అది క్రాస్ అయితే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిపోతుంది. వచ్చే వారం అయితే ఈ విధంగా ఉండొచ్చు. ఇవి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన పాయింట్స్. సో ఈ వారం స్టార్ట్ అయ్యేసరికి ఆల్రెడీ మార్కెట్ అనేది సపోర్ట్ బ్రేక్అవుట్ లో ఉంది. ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది పెరగడానికి స్కోప్ ఉంటుంది. కానీ ట్రెండ్లో ఉన్న గోల్డెన్ రేషియో మాత్రం రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. అంటే మనకి ట్రెండ్లో నుంచి పూర్తిగా బయటకు వస్తే తప్ప ఖచ్చితంగా పెరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకే మనకి ఇక్కడ ప్రీవియస్ వీక్ యొక్క సపోర్టు, వాల్యూ ఏరియా హై ప్లస్ ట్రెండ్ ఎడ్జ్ ఈ మూడు ఉండటం వల్ల మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవడానికి ట్రై చేసినప్పటికీ మార్కెట్ అనేది రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత మనకి వాల్యూ ఏరియాలో ప్లస్ గోల్డెన్ రేషియో అనేది కింద ఇక్కడ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఈ సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది రికవర్ అయ్యి ట్రెండ్ ఎడ్జ్ని బ్రేక్ చేసింది. సో ఎప్పుడైతే మనకి ట్రెండ్ ఎడ్జ్ అనేది బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి మనకి బాగా పెరుగుతుంది అని మనం ఇందాక అనుకున్నాము. సో ఎప్పుడైతే ట్రెండ్ ఎడ్జ్ అనేది బ్రేక్ అయిందో ఆటోమేటిక్ గా నిన్న ఫెయిల్ అయిన రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ బ్రేక్అవుట్ జరిగింది, వాల్యూ ఏరియా హై బ్రేక్ చేసేసింది. ఓవరాల్ గా వీక్ అంతా కూడా పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో ట్రెండ్ లో గోల్డెన్ రేషియో అనేది ఎప్పుడైతే మనకి రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుందో ఖచ్చితంగా ట్రెండ్ లో నుంచి పూర్తిగా బయటకు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో అది మనకి వీక్ లో సెకండ్ డేలో ట్రెండ్ లో నుంచి బ్రేక్అవుట్ అయి బయటకు వచ్చింది కాబట్టి అక్కడి నుంచి మార్కెట్ అనేది మనకి పూర్తి పాజిటివ్ గా ఉంది. నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు అనేది కూడా చూద్దాము. మార్కెట్ అనేది లాస్ట్ వీక్ క్లోజ్ అయ్యేసరికి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లో ఉంది. కరెక్ట్ గా క్లోజింగ్ ప్రైస్ అనేది వాల్యూ ఏరియా హైకి లోకి మధ్యలో ఉంది. ట్రెండ్ అనేది మనకి అప్ సైడ్ చూపిస్తుంది. జనరల్ గా ట్రెండ్ అనేది కనుక మనకి అప్ సైడ్ చూపిస్తే డౌన్ సైడ్ వెళ్లే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ డౌన్ సైడ్ వెళ్ళాలంటే ప్రైస్ అనేది గోల్డెన్ రేషియో నుంచి కింద రావాలి, వాల్యూ ఏరియా లో బ్రేక్ అవ్వాలి, సపోర్ట్ బ్రేక్ అవ్వాలి. ఇన్ని జరిగితే తప్ప మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్లే అవకాశం తక్కువ ఉంది. కాబట్టి మార్కెట్ కొంచెం పాజిటివ్ కే ఫేవరబుల్ గా ఉంది. అయితే పాజిటివ్ కి ఫేవరబుల్ గా ఉన్నప్పటికీ ఎప్పుడైతే మనకి ఈ ట్రెండ్ ఎడ్జ్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి మనకి హెవీ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది గోల్డెన్ రేషియో ట్రెండ్ ఎడ్జ్ కాబట్టి ఈ వీక్ మనం మార్కెట్ ని పాజిటివ్ సైడ్ ఉండటానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఏదేమైనా లైవ్ లో మనకి బ్రేక్అవుట్స్ చెప్తాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ ఓవరాల్ గా ఒక అనాలిసిస్ మాట్లాడుకోవాలి అంటే మనకి నెక్స్ట్ వీక్ మార్కెట్ అనేది పాజిటివ్ సైడ్ ఉండటానికి అవకాశం ఉంది.